హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తు వస్తున్నా అనుకోండి. మళ్ళీ ఒక్కతో కట్టుకొని మీ ముందుకైతే వచ్చేసిన. వీడియోస్ చేయక చాలా రోజులు అయితే అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది, డైలీ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయినాయి. అసలు హాలిడేస్ దొరకక ఏం ఫెస్టివల్స్ రాక చేయలేకపోయింది. ఇక తెలంగాణలోనే మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్ మన బోనాలు అయితే వచ్చేసినాయి. ఆషాఢం కూడా వచ్చేసింది. గోల్కొండ బోనాలు అయిపోయినాయి, లష్కర్ బోనాలు అయిపోయినాయి, తెలంగాణకు కూడా వచ్చేసినాయి. కాబట్టి ఈరోజు మా విలేజ్లో మా అమ్మ వాళ్ళందరూ కలిసి బోనాలు అయితే చేస్తారు. అందుకోసం అని పొద్దున్నే లేచి ముగ్గేసేసి బోనం రెడీ అయిపోయి అందరం కొన్ని ఫొటోస్ దిగైతే బోనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మమ్మీ బోనం ఎత్తుకుందామని కిందికి అయితే వెళ్ళిపోయింది. ఇక అమ్మమ్మ రెడీ చేసిన బోనం అయితే కిందికి తీసుకొస్తుంది. అత్తనేమో సాక పట్టుకుంది, మామనేమో కొబ్బరికాయ పట్టుకొని వస్తుండు కిందికి. అసలు మాదే లేట్ అనుకున్నాం, కానీ అందరు అప్పుడే వస్తారు గుడి దగ్గరకు కూడా. ఇక మా అమ్మ అయితే కింద రెడీగా నించుంది, బోనం ఎప్పుడు ఎత్తుకోవాలా అని అది చూస్తున్నారు కదా. ఇక అమ్మమ్మ తెచ్చేసి తలపైన అయితే ఎత్తేసింది. ఎత్తినాక మా అమ్మ దాన్ని గట్టిగా కొంచెం ఫిక్స్ చేసినాక అన్నయ్య మంచిగా ఉందని ఆగు అని అయితే అన్నది. అన్నాక అమ్మమ్మ చేతికి సాకి ఇచ్చినాక అమ్మమ్మ కాళ్ళ మీద నీళ్ళు పోసేసి కాళ్ళు అయితే మొక్కినాక మమ్మీ బోనం ఎత్తుకొని స్టార్ట్ అయిపోయింది. డప్పు సప్పుడులు కూడా ఉన్నాయి. నిజంగా ఆ డప్పు సప్పుడులతోని బోనం ఎత్తుకొని పోతుంటే అసలు ఆ వైబే వేరనుకోండి. ఇక మేము అట్లా వస్తుండగా బొడ్రాయి బుజ్జి మైసమ్మ కూడా వచ్చేసింది. అక్కడ ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చేసినాం. అది ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా, వీడియోలో సరిగ్గా పెట్టలేకపోయినా నేనైతే. అప్పటికే ఆడ చాలా మంది ఉండే, అందుకని ఒకటే రౌండ్ తిరిగేసి పోచమ్మ గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళా అక్కడ డప్పు సప్పులు ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఇక్కడనే చూస్తారు. సరే అని మేము వదిలేసి అక్కడి నుంచి రౌండ్ తిరిగేసి పోచమ్మ గుడికి అయితే వెళ్ళిపోయినాము. పోచమ్మ గుడి దగ్గర కూడా చాలా రష్ ఉండే, నేను మీకు అది చూపిస్తా కావాలంటే. ఆ రోజు తమ్ముడు కూడా చాలా అల్లరి చేసిండు, అదంతా నేను మీకు లాస్ట్ క్లిప్స్లో పెట్టిన. ఇప్పుడు నిజం ఎప్పుడు చేయలేవా? సరే, వీడియోస్ చూసినాక ఆడియన్సే చెప్తారులే, సరేనా? ఇక మీ ఇంట్లో కూడా ఇట్లాంటి చిన్నపిల్లలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇక మేము అట్లా మాట్లాడుకుంటూ పోచమ్మ గుడి దగ్గర కూడా ఎంటర్ అయిపోయినాము. ఎంత రష్ ఉన్నారో ఇప్పుడు మీరే చూడండి. అసలు అక్కడ నడవడానికి కూడా లేకుండే, ఎందుకంటే బోనం ఎత్తుకుని వాళ్ళు అందరూ ఒకటే లైన్లో వచ్చారు కాబట్టి చాలా రష్ ఉండే అక్కడ. ఇంకా అమ్మవారి చుట్టూ కూడా తిరిగేసేసి మేమైతే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసినాము. పెట్టినాక కొబ్బరికాయ కూడా కొట్టేసి అయితే అమ్మవారి దగ్గరికి ఎంటర్ అయిపోయినాము. అయినాక